ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఉంది. మామిడికాయ ములక్కాయ కర్రీ. ములక్కాయలు మామిడికాయలు మా తోటలోవి. కర్రీకి కావాల్సినవి: ములక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 స్పూన్లు కారం, స్పూనున్నర సాల్టు, కొంచెం పసుపు, 4 వెల్లుల్లిపాయలు చెతక్కొట్టుకున్నవి కావాలి. ఇక కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కాగాక తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని మూత వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే 10 నిమిషాలు చక్కగా మగ్గుతాయి. కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా ములక్కాయ మగ్గగానే టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసి కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. కలిపి మరలా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా మామిడికాయ ఉడికాక కారం కూడా వేసుకొని ఒకసారి తిప్పి కొంచెం వాటర్ పోస్తే కారం అన్నిటికీ పట్టి టేస్టీగా ఉంటుంది. మన గార్డెన్లో ములక్కాయ కదండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది. తర్వాత మనం చితక్కొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేస్తే కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చి వెల్లుల్లిపాయ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకని కూర లాస్ట్లో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇష్టమైన వాళ్ళు చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. బెల్లం ముక్క వేస్తే పులుపు ఉన్న చోట ఆ టేస్ట్ కవర్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మామిడికాయ ములక్కాయ కూర రెడీ.